అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 6,400 కోట్లు రిలీజ్ చేయాలంటూ, ముఖ్యంగా ఏదైతే ఉందో 77 జీవోను రద్దు చేయాలంటూ ఈరోజు అనంతపురంలో చూడొచ్చు భారీ ఎత్తున. ఎందుకంటే నిరసన కార్యక్రమం, తోపుడు బండ్లపై కూరగాయలు అమ్ముతూ విద్యార్థి సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నేపథ్యం. మరి ఏం చెప్తారు, ఏంటండి మీ ప్రధాన డిమాండ్? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్ద మహాధరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గతంలో నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర కుప్పం నుంచి శ్రీకాకుళం కూడా నిర్వహించాడు. ఎక్కడ చూసినా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల్ని మోసం చేసింది, దగా చేసింది. నేను అధికారంలో చేపట్టిన వెంటనే విద్యార్థులకు మంచి చేస్తాను, విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాను, సర్టిఫికేట్లు ఇప్పించే బాధ్యత నాది అన్నాడు. మరి తీరా సంవత్సరం గడుస్తుంది. ఈరోజు రాష్ట్రంలో 6,400 కోట్ల రూపాయల ఫీజులను బకాయిలు నిలిచిపోతే ఈ ప్రభుత్వం ఎక్కడైనా ఒక్క రూపాయిని విడుదల చేసిందా? సర్టిఫికేట్లు లేక విద్యార్థులు కూలీనాలు చేసుకుంటా ఉన్నారు. స్విగ్గీ, జొమాటో లాంటి దానికి ఈరోజు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. స్టార్టప్ కంపెనీలకు అమ్మాయిలంతా కూడా డీమార్ట్ లేకపోతే ఇతర వాటిలో కూడా చిన్న వాటిలో పని చేసుకుంటే ఈ ప్రభుత్వం ఎవరికి సర్టిఫికేట్లు ఇస్తా ఉంది? మరోవైపు సర్టిఫికేట్లు ఇవ్వకపోగా రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోగా ఇలా ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఇది మేలు చేసే ప్రభుత్వం అంటారు. అంటే విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎగ్గొట్టడమేనా మంచి ప్రభుత్వం అని అడుగుతున్నాం. విద్యార్థులకు స్కాలర్షిప్ ఎగలగొట్టడమేనా మంచి ప్రభుత్వం అని అడుగుతున్నాం. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయకపోతే రాబోయే రోజుల్లో సీఎం క్యాంప్ కార్యాలయాలను ముట్టడిస్తాం. ఎక్కడికెక్కడ మంత్రులు కూడా రోడ్ల మీద తిరగనివ్వని చెప్పేసి కూడా విద్యార్థి లోకం తరఫున ఏఎస్ఎఫ్ గా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా యూనివర్సిటీలో స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తున్నటువంటి యూనివర్సిటీల అడ్మిషన్లన్నీ కూడా జీవో నెంబర్ 77 రద్దు చేయాలి. యూనివర్సిటీలో అడ్మిషన్ సంఖ్య పెంచాలి. ఆ పద్ధతిలో ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా ఏఎస్ఎఫ్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యం చూడవచ్చు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏదైతే ఉందో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం ముఖ్యంగా గతంలో అసెంబ్లీలో అనౌన్స్ చేసినటువంటి పరిస్థితుల్లో ఏమాత్రం ఇప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు లేదంటే ఇతర ప్రజాప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నేపథ్యంలో మరి ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో విద్యార్థి సంఘాల నాయకులు ఏంటి మీ ప్రధాన డిమాండ్? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు 6,400 కోట్లు విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు అనేక అసెంబ్లీ సాక్షిగా విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి తల్లిదండ్రులు నమ్మవేలికి ఓట్లేసం గద్దెనెక్కిన ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు వేలాది మంది విద్యార్థులు రోడ్డుపైకి రావాల్సినటువంటి పరిస్థితి ఈ జిల్లాలో నెలకొంది. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. అవి పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పెద్ద ఎత్తున ఏదైతే ఉందో నిరసన కార్యక్రమాలు చేపట్టినటువంటి నేపథ్యంలో మరి ఏదైతే ఉందో ఈ అనంతపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట కూరగాయల బండ్లను తోస్తూ ఏదైతే ఉందో నిరసన కార్యక్రమం చేపట్టినటువంటి నేపథ్యం. మరి ఏంటి ఏం చెప్తున్నారు, ఈ నిరసన ద్వారా ఏం చెప్పబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విద్యా దీవెన వసతి గత ప్రభుత్వంలో ఉన్నాయని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ఈరోజు నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా విడుదల చేస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఎక్కడ కూడా ఈరోజు విడుదల చేయాలనేటువంటి దాఖలాలు లేవు. వెంటనే కూడా ఫీజు రియంబర్స్మెంట్ విద్యా దీవెన పెండింగ్లో ఉన్నటువంటి విడుదల చేయాలని చెప్పేసి పీజీ విద్యార్థులకు శాపంగమైనటువంటి జీవో నెంబర్ 70 రద్దు చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు విడుదల చేయలేక ఈరోజు కూరగాయలు అమ్ముకుంటూ ఈరోజు నడుపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మన అనంతపురం జిల్లాలోనే నెలకొంది. వెంటనే కూడా విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుడతామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. రాబోయే రోజుల్లో కూడా కలెక్టరేట్ కార్యాలయాన్ని బద్దలు కొట్టే విధంగా కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఉన్నటువంటి ఎమ్మెల్యేలు స్పందించాలి, ఉన్నటువంటి ఎంపీలు స్పందించి ఈరోజు అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరు కూడా ఈరోజు స్పందించడం లేదు. వెంటనే కూడా విద్యార్థుల పక్షాన ఉన్నాం. విద్యార్థుల కోసం నారా లోకేష్ ఈరోజు సీఎం గారి ముద్దల కొడుకు నారా లోకేష్ గారే ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఈరోజు విద్యార్థులు గోడు పట్టించుకోవాలనేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మంచి ప్రభుత్వం అని చెప్తారు, ఎక్కడ మంచి ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఏఎస్ఎఫ్ సూటిగా పట్టించారు. ఈరోజు విద్యార్థులకు ఈరోజు విద్యార్థి ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులు వీడకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉందని చెప్పేసి సందర్భంగా తెలియదు. వెంటనే కూడా ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులను సద్యాన పక్కన విడుదల చేసేంత వరకు ఏఎస్ఎఫ్ పోరాటం ఆగదని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చూడవచ్చు ఏదైతే ఉందో విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులతో భారీ ఎత్తున ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నేపథ్యం, ఏకంగా తోపుడు బండ్లతో వీరు ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం ఏం చెప్తారండి మీ ప్రధాన డిమాండ్? ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న వసతి దీవెన, విద్యా దీవెన
6,400 కోట్లు విడుదల అని చెప్పేసి మరి అదేవిధంగా యువగల పాదయాత్రలో నారా లోకేష్ గారు పూర్తిగా మరి ఏదైతే పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 70 రద్దు చేస్తామని చెప్పారు. మరి ఇప్పటి కూడా సముద్రమైన కూడా ఏ పీజీ నెంబర్ 70 రద్దు చేయకుండా అలాగే ఫీజు నెంబర్ సంబంధించి 6,400 కోట్ల బకాయిలు విడిచేయకుండా కాలాపై చేస్తున్నారు. మరి అసెంబ్లీ సాక్షిగా మీరు ఏవైతే యువగల పదవి ఇచ్చారో వాటన్నిటి మీరు ఖచ్చితంగా నెరవేర్చాలా. లేని పక్షాన మీ ఎమ్మెల్యే మంత్రులు ముట్టడిచ్చే తర్వాత అసెంబ్లీకి ముట్టడిచ్చని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా ఏఐఎస్ఎఫ్ సూటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. చూడొచ్చు భారీ ఎత్తున ఇప్పటికే విద్యార్థులు అయితే మాత్రం కలెక్టర్ కార్యాలయం ముందట బైఠాయించినటువంటి నేపథ్యం. ఇక్కడైతే మహిళా విద్యార్థులతో పాటు భారీ ఎత్తున ఇక్కడ ఏదైతే ప్లకార్డ్స్ షో చేస్తూ ఏకంగా ఏదైతే ఉందో బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు కావడం లేదు, మంచి ప్రభుత్వం అంటున్నారు, ఎక్కడ అమలు కావట్లేదు అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నది ఏకంగా ఏదైతే ఉందో మాకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఖచ్చితంగా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి సైతం మేము సిద్ధంగా ఉంటాము అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి రాబోయే కాలంలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకి అటు మంత్రుల ఇళ్ళని కానీ లేదంటే ఎమ్మెల్యేల ఇళ్ళని సైతం మేము ముట్టడి చేయడానికి ఏమాత్రం వెనుకాడము అని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకనేడు RTV అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.